యేసు ప్రభువు వారి సేవా ప్రారంభం గురించి తెలుసుకుందాం. యేసు ప్రభువు వారి 12 ఏళ్ల వయసు నుండి పూర్తి యుక్త వయసు వరకు సంబంధించిన సమాచారం బైబిల్లో అంతగా లేనప్పటికీ, ఆ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు, ఏమి చేశారు అనేది బైబిల్ కొంత మేరకు తెలియజేసింది. యేసు ప్రభువు వారి బాల్యం, యవ్వన ప్రాయం వరకు ఆయన నజరేతులోనే జీవించారు. యేసు ప్రభువు వారి తండ్రి అయిన యేసేపు వడ్రంగి పని చేసేవారు. ఆ కాలంలో తండ్రి వృత్తిని కుమారులు అనుసరించేవారు. యేసు ప్రభువు వారు సేవ ప్రారంభించక ముందు వడ్రంగి పని చేస్తూ తన తల్లిదండ్రులకు లోబడినట్లుగా, వారికి సహాయం చేస్తున్నట్లుగా మనకు చరిత్ర చెబుతోంది. యేసు ప్రభువు వారు 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ బోధకుల మధ్య ఆయన కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుచుండగా ఆయన జ్ఞానాన్ని చూసి అక్కడ ఉన్నవారు విస్మయం పొందినట్లుగా లూకా సువార్తలో మనం చూస్తాము. నజరేతు అనే గ్రామం గలిలయ ప్రాంతంలో ఉంటుంది. యేసు ప్రభువు వారు తన పరిచర్యను నజరేతు నుండే ప్రారంభించారు. యేసు ప్రభువు వారు ఆయనకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు బయటకు వచ్చారు. బాప్తిజం ఇచ్చి యోహాను గారి చేత యేసు ప్రభువు వారు బాప్తిజం తీసుకున్నారు. అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థించారు. యేసు ప్రభువు వారు ప్రార్థించడం ద్వారా అన్ని శోధనలను ఎదిరించి సాతానును జయించారు. ఆ తరువాత గలిలయ తీరానికి వచ్చారు. తండ్రి చేత పంపబడిన పని నెరవేర్చడానికి, ఆయనతో కూడా ఉండటానికి 12 మంది శిష్యులను యేసుప్రభువు వారు ఎంచుకొన్నారు. యేసుప్రభువు వారు శిష్యులను ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఆయన లోకంలో ఉన్న జ్ఞానులను, మేధావులను, గొప్పవారిని కోరుకున్నట్లు మనకు కనపడదు. యేసుప్రభువు వారు పిరికివారిని, వెర్రివారిని, బలహీనులను, తృణీకరించిన వారిని కోరుకొని ప్రభువు వారి శక్తిని, మహిమను వారి ద్వారా ప్రపంచానికి చూపించారు. యేసు ప్రభువు వారు చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల్లో ఉన్నవారిని, అన్ని స్థితిగతుల్లో ఉన్నవారిని కోరుకున్నారు. యేసు ప్రభువు వారు రాత్రి అంతా ప్రార్థన చేసి ఆ తరువాత శిష్యులను ఎంచుకున్నారు. ఆ శిష్యులకు యేసు ప్రభువు వారే అపోస్తలులు అని పేరు పెట్టారు. అపోస్తలులు అనగా ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అని అర్థం. ఇది లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తాం. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అని మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు.